ఆడు గనక ధోని గనక ఆ టైంలో కొట్టుంటే ఆడి బుల్లెట్ షాట్ ఉంటుంది చూడన్న హెలికాప్టర్ షాట్ కొట్టుంటే అయిపోయి ఉండేది ఆ మ్యాచ్లో. చివరి బాల్లో ఇట్ట కొట్టుంటే అని మనం బయట కూర్చుని మాట్లాడుకుంటుంటాం. రాజకీయాలు కూడా అంతే. మన అత్యుత్సాహం తప్పించి చంద్రబాబు నాయుడు గారిది 2004 నుంచి తెలంగాణలో ఎప్పుడు గెలవాలి. ఏమైంది పార్టీ? ఆంధ్రప్రదేశ్లో ఉందిగా. 2019లో ఓడారు. ఏమైంది? ఆయనకి ఏమైంది? ఆయన పార్టీ నాయకులకి ఏమైంది? దర్జాగానే ఉన్నారు కదా. కాకపోతే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, బలము బలహీనత ఉంటుంది. జగన్ 2009 టైంలో ఇరుక్కున్నాడు. తర్వాత 11-12 టైంలో పార్టీ పెట్టుకొచ్చాడు. సొంతగా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళడం ఇదంతా జరిగింది. పార్టీ పెట్టుకుని వచ్చాడు. ఆ తర్వాత తను 2014లో ఆ లోపు 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఆ తర్వాతన 15 స్థానాలు గెలిచాడు. 18 ఉప ఎన్నికలు జరిగితే ఆ తర్వాతన ప్రతిపక్షానికే పరిమితం అయ్యాడు. ఏమైపోయింది ఆయన రాజకీయ జీవితం? కెరీర్ ఏమైనా ముగిసిపోయిందా? 2019లో అధికారంలోకి వచ్చాడు కదా, మళ్ళీ ఇప్పుడు పోటీ పడుతున్నాడు కదా. కాబట్టి ఇవాళ కాకపోతే రేపు గెలుపోటములు అనేది తాత్కాలికం. వీళ్ళు పోతే ఆడికి చరిత్ర అయిపోతుంది. ఇవాళ కనుక జగన్ ఓడిపోతే జగన్ చరిత్ర అయిపోతుంది, తాట తీసేస్తారు. చంద్రబాబు అయిపోతే కనుక చంద్రబాబు తాట తీసేస్తారు. ఎవడి తాట ఎవడు తీయడు. రాజశేఖర రెడ్డి అప్పుడు అట్లాగే అనుకున్నారు, జగన్మోహన్ రెడ్డి అప్పుడు అట్లాగే అనుకున్నారు, సోనియా గాంధీ అప్పుడు అట్లాగే అనుకున్నారు. రాజకీయాలు అనేటువంటిది ప్రజల చేతుల్లో ఉంటాయి తప్పించి నాయకుల చేతుల్లో ఉండవు.